అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు యశస్వి కుకింగ్. ఈరోజు వీడియోలో టేస్టీ దాబా స్టైలు క్యాలీఫ్లవర్ మసాలా రెసిపీ అండి. వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. ఈ రెసిపీ మీరు అన్నంలోకి తింటారా, చపాతీలోకి తింటారా, పూరీలోకి తింటారా, మీ చాయిస్. దేంట్లోకైనా టేస్ట్ అదిరిపోతుంది. ఒక్కసారి మీరు వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. ఈ రెసిపీ ట్రై చేయండి. ఈ రెసిపీ టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ షేర్ చేయండి. అలాగే ఈ రెసిపీ వీడియో మీకు నచ్చితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మన ఛానల్ను సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా ఈ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఇప్పుడు తయారు విధానం చూసేద్దాం. దాబా స్టైల్ కాలీఫ్లవర్ మసాలా రెసిపీ కోసం నేను మీడియం సైజు కాలీఫ్లవర్ ఒకటి తీసుకున్నాను. అలాగే మీడియం సైజు క్యాప్సికమ్ ఒకటి తీసుకోండి. అలాగే మీడియం సైజు టమాటా కూడా, 4 లేదా 5 వరకు పచ్చిమిర్చి, మీడియం సైజు ఆనియన్. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ తీసుకొని ఇప్పుడు మనం వీటిని వాటర్లో క్లీన్ చేసుకోవాలి. మనం ముందుగా తీసుకున్న కాలీఫ్లవర్ని చూడండి, మరీ పెద్దగా కాదు, మరీ చిన్నగా కాదు, మీడియం సైజులో చూడండి. వీడియోలో చూపించిన విధంగా చిన్నగా కాకుండా పెద్దగా కాకుండా ఈ సైజులో మీరు ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, అంతా కాలీఫ్లవర్ని మీరు ఒకే సైజులో ఈ విధంగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే వీడియోలో చూపించిన విధంగా టమాటా, ఆనియను, క్యాప్సికమ్, పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర ఈ సైజు టమాటా మరియు క్యాప్సికమ్ మాత్రం మీరు మరీ పెద్దగా కాదు, మరీ చిన్నగా కాదు, కాలీఫ్లవర్కి తగ్గట్టు మీరు మీడియం సైజులోనే ముక్కలు ఈ విధంగా మీడియం సైజులో కట్ చేసుకొని ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే ఆనియన్ మాత్రం మీకు వీలైనంత సన్నగా, పెద్దగా పొడవుగా అలా కాదు, ఇలానే ఇంకా సన్నగా కట్ చేసుకున్నా పర్వాలేదు, మీకు వీలైనంత సన్నగా కట్ చేసుకొని పెట్టుకోండి, ప్లేట్లోకి వేసుకొని అలాగే పచ్చిమిర్చి కూడా మీరు మధ్యలోకి మొత్తం కాకుండా ఈ విధంగా మధ్యలోకి పొడవుగా మధ్యలోకి కట్ చేసుకొని వేసుకోండి. అలాగే సన్నగా కొత్తిమీర ఈ విధంగా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఈ కాలీఫ్లవర్లో 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి. సాల్ట్, పసుపు వేసుకున్న తర్వాత మీరు నిండుగా వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు నిండుగా వాటర్ వేసుకొని ఇప్పుడు వీటిని మనం ఈ కాలీఫ్లవర్ని మనం ఒక 60% వరకు స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ కాలీఫ్లవర్ మిశ్రమాన్ని మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని కడాయిని పెట్టుకున్న తర్వాత మీరు హై ఫ్లేమ్లో 6 to 70% వరకు ఈ కాలీఫ్లవర్ అనేది మనకు మంచిగా ఉడకాలి. మీరు మధ్యలో చెక్ చేస్తూ వీటిని ఉడికించుకోండి. చూడండి, ఈ విధంగా ఒక 5 minutes ఉడికించుకుంటే మనకు ఈ విధంగా ఉడుకుతుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 5 minutes వరకు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో ఉన్న వాటర్ అంతా తీసేయాలి. ఓన్లీ ఉడికించిన కాలీఫ్లవర్ ముక్కలు మాత్రమే మనం తీసుకోవాలి. ఈ ఉడికించి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలను పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోండి. తర్వాత మీరు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. ఇందులో 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల వరకు మిక్సింగ్ బౌల్ తీసుకున్నాక ఇందులో మీరు 3 నుంచి 4 టీ స్పూన్ల వరకు పెరుగు వేసుకోండి. ఇప్పుడు ఇందులో మీరు చిటికెడు పసుపు వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి. మరియు 1 టీ స్పూన్ వరకు కారం వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా, 1/2 టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసుకున్న తర్వాత మీరు చేతితో లేదా గరిటెతోని మొత్తం అంతా కలిసిపోయేలా కలుపుకోవాలి. ఉండలు అనేది లేకుండా స్పూన్తో లేదా చేయితోని బాగా మిక్స్ అయ్యేలా ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు ఈ మిశ్రమాన్ని కలుపుకోండి.
బాగా కలుపుకున్న ఈ మిశ్రమంలో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని కూడా వేసుకొని ఈ మిశ్రమంలో అంతా కలిసేలా కలిపేసుకోండి. ఈ పెరుగు, పసుపు, కారం, ఉప్పు, ధనియా పౌడర్, అలాగే గరం మసాలా, ఉడికించి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలు అంతా కలిసేలా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, అంతా కలిసేలా కలుపుకొని పక్కన పెట్టుకున్నారు కదా. ఇప్పుడు దీని మీద మూత వేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోండి. మీరు మంట ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ అనేది వేడి చేసుకోండి. ఆయిల్ మాత్రం మీరు 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. జీలకర్ర వేసుకొని మీరు ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మంట మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు మరియు పచ్చిమిర్చి వేసుకొని దూరగా గోధుమ రంగు వచ్చేంత వరకు మీరు మధ్య మధ్యలో కలుపుతూ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోండి. ఒక 2 నిమిషాలు మీరు ఆనియన్, పచ్చిమిర్చి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అదే మీడియం ఫ్లేమ్లో ఒక 1 మినిట్ వరకు ఫ్రై చేసుకోండి. ఈ 1 మినిట్ తర్వాత ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 మినిట్ వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ క్యాప్సికమ్ ముక్కలు వేసేసుకోండి. వేసుకొని మీడియం ఫ్లేమ్లో మీడియం మంట మీద ఒక 2 నిమిషాలు దూరగా ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఒక 2 నిమిషాలు వీటిని ఆయిల్లో ఫ్రై చేసుకోండి. మధ్య మధ్యలో కలుపుతూ క్యాప్సికమ్ కూడా ఒక 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసుకొని ఈ టమాటా ముక్కలను ఇప్పుడు ఒక మొత్తం అంతా కలిసేలా కలుపుకొని మూత వేసుకొని ఒక 1 మినిట్ వరకు మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ టమాటా ముక్కలు ఉడికించుకోండి. ఇప్పుడు మనం మూత వేసుకొని టమాటా ముక్కల్ని ఒక 1 మినిట్ వరకు ఉడికించుకుందాం. ఒక 1 మినిట్ తర్వాత మనకు టమాటా ముక్కలు కూడా పూర్తిగా ఉడికాయి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ మిశ్రమాన్ని దీంట్లో వేసేసుకొని ఇప్పుడు మంట లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఒక 2 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి అంతా కలిసేలా కలిపేసుకోండి. మీరు ఈ టైంలో మీరు సాల్ట్ అనేది టేస్ట్ చేసుకోండి. ఒకవేళ ఉప్పు అనేది కరెక్ట్గా సరిపోకపోతే కొంచెం మీ రుచిగా తగ్గట్టు సాల్ట్ అనేది వేసుకొని ఒకసారి కలిపేసుకుని ఒక 1 మినిట్ వరకు మూత వేయకుండా ఇలానే ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు డాబా స్టైల్ కాలీఫ్లవర్ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ఇలానే ఒక 1 మినిట్ వరకు వదిలేయండి. రెసిపీ రెడీ. స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఫైనల్గా మనకు డాబా స్టైల్ కాలీఫ్లవర్ మసాలా కర్రీ రెడీ అండి. మీరు రైసు, చపాతీ, పూరి దేంట్లోకి తింటారో మీ చాయిస్. ఇంకా దేంట్లోకైనా ఈ రెసిపీ అనేది వేసుకొని తింటే మాత్రం టేస్ట్ అసలు చాలా బాగుంటుంది. ఇష్టంగా తింటారు. గిన్నె మొత్తం ఊడ్చాల్సిందే. ఓకే, వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్